Hello everyone, welcome to Pawan Kumar Speaks. Tarun Speaks 21 Days Challenge లో ఇది నా లాస్ట్ వీడియో. ఛాలెంజ్ ఏంటంటే 19 షార్ట్ ఫామ్ వీడియోస్ ప్లస్ 2 లాంగ్ ఫామ్ వీడియోస్. ఇది నా లాస్ట్ లాంగ్ ఫామ్ వీడియో. ఈ వీడియోతో 21 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. ఈ ఛాలెంజ్లో నేను విన్ అవుతానా లేదా అనేదానికంటే నేను నేర్చుకున్నది కన్సిస్టెన్సీ, మోటివేషన్ లేకపోయినా కూడా 1% బెటర్ అవ్వాలని ఒక హంగ్రీ ఉండడం. నీకు నీ ప్రయారిటీస్ కూడా మ్యాటర్ అవుతాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రయారిటీస్ మ్యాటర్. యూనో ఎక్స్క్యూజెస్ ఇవ్వాలంటే 100 రీజన్స్ ఉంటాయి, కానీ ఆ ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా నీ ప్రయారిటీ, నువ్వు ఏ దానికి ప్రయారిటీ ఇస్తున్నావు, ఒక టార్గెట్ ఫిక్స్ అవుతుంది. ఈ 21 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి అని ఒకటే ఫిక్స్ అయినా, కన్సిస్టెన్సీగా ఓ మోటివేషన్ ఉన్నా లేకపోయినా, ఐడియాస్ ఉన్నా లేకపోయినా, అట్లీస్ట్ వీడియో పర్ఫెక్ట్ ఉన్నా లేకపోయినా, పర్ఫెక్షన్ గురించి ఆలోచించి కూర్చుంటే నేను ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా చేసేవాడిని కాదు. అసలు ఈ ఛాలెంజ్ ఇంతవరకు కంప్లీట్ చేసేవాడినే కాదు. సో పర్ఫెక్షనిజం కోసం వెయిట్ చేయకుండా, పర్ఫెక్ట్ కాకపోయినా సరే యూనో ఆక్వర్డ్గా ఫీల్ కాకుండా, మేబీ ఇలా ఎవరైనా చూస్తే నన్ను జడ్జ్ చేస్తారేమో, ఫియర్ ఆఫ్ జడ్జింగ్, నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారేమో, అరే ఇంతకంటే ఎడిటింగ్ ఇంకా బాగా చేయొచ్చు, ఇంతకంటే బెటర్ వీడియోస్ ఇంకా చేయొచ్చు, అట్లా పర్ఫెక్షనిజం కోసం ఎవరో నలుగురు జడ్జ్ చేస్తారని ఏదో అలా. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరి గురించి ఎవరికి మాట్లాడడానికి టైం ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వే అనుకొని నువ్వే ఆగిపోతావు. సో నేను కూడా ఫస్ట్ మొదట్లో అట్లే అనుకున్నా. మేబీ వీడియోస్ చూసి వీడేంట్రా ఎలా వీడియోస్ చేస్తున్నాడు, ఏదైనా స్టడీస్ మీద ఫోకస్ చేయకుండా ఇది చేయకుండా. మనం 2026లో ఉన్నాం. కంటెంట్ క్రియేషన్ నీకు ఆపర్చునిటీని ఇస్తుంది. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఫస్ట్ ఈ 21 డేస్ ఛాలెంజ్ కంటే ఫస్ట్గా ఈ తరుణ్ స్పీక్స్ కోర్స్ కొనుక్కోకన్నా ముందు, తరుణ్ స్పీక్స్ కోర్స్ పర్చేస్ చేయకన్నా ముందు, వీడియో ఎడిటింగ్ సీరియస్గా క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్దామని సీరియస్గా తీసుకోకన్నా ముందు నేను ఫోటోగ్రఫీకి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన. అప్పుడు మేము షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ ఇవన్నీ నేను కొన్ని రీల్స్ పెట్టాను. యూట్యూబ్ షార్ట్స్ రీల్స్ చేసి పెడుతుండే. ఆ రీల్స్ నా చుట్టుపక్కల వాళ్ళకు, వేరే ఫోటోగ్రాఫర్స్కి రీచ్ అయ్యాయి. నేను ఎప్పుడన్నా ఈవెంట్కి వెళ్తే వాళ్ళంతటా వాళ్ళే ముందరికి వచ్చి, నేను ఆ రోజు ఇట్లా ఈవెంట్కి పోయినప్పుడు పెట్టినా కదా, నేను చూస్తాను ఈ వీడియో అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నాకంటే ఇంకా బెటర్ కెమెరామెన్స్ ఉన్నారు, నాకంటే బెటర్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, కానీ నాకు రికగ్నిషన్ దొరికింది. అంటే విజిబిలిటీ క్రియేట్స్ ఆపర్చునిటీస్ అని. సో చాలామంది కంటెంట్ క్రియేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి. నేను రాజ్యం అని కొన్ని మంత్స్ బ్యాక్ ఒక టెక్స్ట్ చూసిన. చాలామంది తర్వాత అది వాళ్ళకి ఇష్టం ఉందో లేకపోయినానో ఏదో విధంగా అందరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తారు అంటే నేను కొంచెం ఆలోచించిన. అప్పుడు నాకు తర్వాత రియలైజ్ అయినా ఏంటంటే, నిజం, ఎవ్రీబడి షుడ్ క్రియేట్ కంటెంట్. యూనో లైక్ ఒక తాత కూడా ఫార్మింగ్ చేస్తుంటే, కుకింగ్ వీడియోస్ చేసి తను కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోగలుగుతుండు అనే రోజుల్లో కంటెంట్ క్రియేషన్ మనం స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ నీకు కమ్యూనికేషను, నీకు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నావు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, కెమెరా ముంగట కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతావు. ఇట్లా ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటావో ఆటోమేటిక్గా ఒక విజిబిలిటీ ఉంటుంది. ఈ విజిబిలిటీ క్రియేట్స్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో ఇది నేను అర్థం చేసుకున్నప్పుడు, ఓకే, రీల్స్ నువ్వు క్రియేట్ చేసే కంటెంట్ పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తే చాలు. అది పర్ఫెక్ట్ ఉందా లేదా అవన్నీ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. వీడియోస్ క్రియేట్ చేయి, తర్వాత యూ కెన్ మేక్ బెటర్ వీడియోస్. ఇప్పుడు నేను చేసే వీడియో కూడా ఇది రాగా ఎక్కడో స్క్రూల్లో చేస్తున్న వీడియో. ఇది పర్ఫెక్ట్ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి తీయట్లేదు ఈ వీడియో, కానీ కంటెంట్ క్రియేట్ చేయాలి అనే ఒక థాట్ వల్ల ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ఇట్. ఈ వీడియోతో మరీ లాంగ్ అయిపోతుందేమో వీడియో. ఈ వీడియోతో నా 21 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి, నాకు ఈ 21 డేస్ ఛాలెంజ్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు కెమెరా ముంగట కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా. నా మీద నాకు ఒక నమ్మకం వచ్చింది. ఓకే, కెమెరా ముంగట నేను ఇంకా కంటెంట్ చేయగలుగుతా, బెటర్ కంటెంట్ చేయగలుగుతా, ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతా, ఐ కెన్ మేక్ బెటర్ వీడియోస్ అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది.
మేబీ ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయకుండా ప్రాపర్ సెటప్ లేదు, మనకెందుకులే, మ్, మనం మంచి ఫ్రెండ్ సర్కిల్ లేదు, మనకు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, అవన్నీ అని చెప్పి 100 రీజన్స్ ఉంటాయి. అవన్నీ 100 రీజన్స్ ఇవ్వకుండా నేను ఒకటే ఫిక్స్ అయినా, ఉన్నదంతా స్టార్ట్ చేయి. కొంతమందితో మేబీ ఇయర్ ఫోన్సే ఉండకపోవచ్చు, కొంతమందితో ఒక మొబైల్ ఫోనే ఉండకపోవచ్చు. సో ఉంది, మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. జస్ట్ నువ్వు స్టార్టింగ్ చాలామంది కంటెంట్ క్రియేట్ చేయాలంటే ట్రైపాడ్ స్టాండ్ లాంటి అవి ఉండాలి, అవన్నీ తర్వాత. కానీ స్టార్టింగ్ నీ హంగ్రీ ఇంపార్టెంట్, నీ కంటెంట్ క్రియేట్ చేయాలి అని ఒక థాట్ ఇంపార్టెంట్. సో ఆ థాట్ వల్ల నేను కంటెంట్ క్రియేట్ చేయాలని ముందుకేసిన, అడుగు ముందుకేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. సో ఈ వీడియోస్ బెటర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి తీయట్లేదు. పర్ఫెక్షనిజం గురించి వెయిట్ చేసి ఉంటే ఒక్క వీడియో కూడా అసలు అప్లోడ్ చేసేవాడినే కాదు. ఏదైతేనే వీడియోస్ కంప్లీట్ చేసిన, న్యాచురల్ సన్లైట్ యూజ్ చేసుకొని టెర్రస్ పైకి వెళ్ళి కొన్ని కొన్నిసార్లు స్ట్రీట్ పైన పోయేవాళ్ళు కానీ, మన రిలేటివ్స్ కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు చూసి చూసినప్పుడు కొన్నిసార్లు నువ్వు ఆక్వర్డ్గా ఫీల్ అవుతావు. కానీ అలా నిజం ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా నీ గురించి పట్టించుకోరు. వాళ్ళు నీ గురించి థింక్ చేసి ఒక 3 మినిట్స్ కోసం నువ్వు ఆగిపోతే నీకు తర్వాత రిగ్రెట్లే మిగులుతాయి. సో రిగ్రెట్ కంటే మేబీ కొంచెం ఒక ఫస్ట్ స్టెప్ తీసుకొని ఆ రిగ్రెట్ లేకుండా ఉండడమే బెస్ట్ అని నా ఫీలింగ్. సో దిస్ ఈజ్ ఇట్. ఈ రోజుతో నా 21 days ఛాలెంజ్ కంప్లీట్ చేసిన. ఏదైతేనే నేను మూవ్ అయ్యి ఒక పని అనుకొని ఒక 21 days ఛాలెంజ్ అనుకొని ఆ 21 days ఛాలెంజ్ కంప్లీట్ చేసిన. ఒక పని అనుకొని కంప్లీట్ చేసినప్పుడు నీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, బిలీఫ్ వస్తుంది. ఓకే, నువ్వు ఒక పని అనుకొని కంప్లీట్ చేసినావు, ఒక కంప్లీషన్ ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. మీరు కూడా మనకు ఎన్నో అనుకుంటారు కదా, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అట్లా జస్ట్ అనుకోవడం పక్కన పెట్టి 1 by 1 ఎగ్జిక్యూట్ చేయడం మొదలెట్టండి. మీరు కూడా ఇట్లా రిజల్ట్స్ చూస్తారు. అంటే రిజల్ట్స్ అంటే ఇది ఒక పెద్ద విషయం అని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ మీకు ఒక డోపమైన్ హిట్ వస్తుంది, ఇంకా వేరే పనులు చేయడానికి మీకు ఒక బూస్ట్ ఇస్తుంది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ పైన మీకు నమ్మకం వస్తుంది. ఓకే, నేను చేయగలను అని ఒక నమ్మకం వస్తుంది. సో దిస్ ఇస్ ఇట్. 21 days challenge complete. I'll see you soon.